ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు. యేసుక్రీస్తులో మీ అందరు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. ప్రతిసారి మా యొక్క మెసేజ్లు మీరు వింటూ మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుని నామానికి మహిమ కలగాలని కూడా దేవుడిని ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కూడా ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ఈరోజు ధ్యానాంశం ఏంటంటే వేరే ఉన్న యేసు అనే అంశం మీద కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. దీనికి సంబంధించిన మూలవాక్యం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాల్లో, ఇదిగో దావీదు చిగురైన యూదాగోత్రపు సింహము దావీదు చిగురై ఉన్నాడు. యూదాగోత్రపు సింహం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు చిగురై ఉన్నాడనే మాట మీద ఫుట్ నోట్స్లో ఒకటే నెంబరేసి వేరైన అని ఉంటుంది. యేసు ప్రభు వారు దావీదు వేరై ఉన్నాడు, వంశానికి వేరై ఉన్నాడు. కనుకన మన అంశం ఏంటంటే ధ్యానాంశం వేరై ఉన్న యేసు అనే అంశం మీద కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. సహోదరులారా, జాగ్రత్తగా మీ యొక్క బైబిల్ తీసి దేవుని వాక్యం జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఫలాలు చేదైన ఫలాలుగా ఉండకూడదు. ఒక చెట్టు చేదుగా ఉంటే అది విస్తారంగా చేదైన వేరు కలిగితే చేదైన ఫలాలు ఫలిస్తుంది. చేదైన ఫలాలు ఎవరు కూడా అంగీకరించరు. ఫలించకపోతే నరికేస్తానన్నాడు, మంచి ఫలాలు ఫలించకపోతే నరికేస్తానన్నాడు. ఫలించే ఫలాలు ఒకవేళ చెడు ఫలాలు చేదైన ఫలాలు ఫలిస్తే కూడా నరికేస్తానన్నాడు. కనుక వేరు ప్రక్కనే గొడ్డలి ఉంచబడినది. కనుక వ్యవసాయదారుడు నీ ఫలాలు జాగ్రత్తగా పరీక్ష చేస్తున్నాడు. విస్తారంగా ఫలించి అవి చేదైన ఉపయోగం లేదు. మంచి ఫలాలు ఫలించాలని దేవుని యొక్క వాక్యమై ఉన్నది. కనుక చూడండి, దేవుని వాక్యం మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు అన్నాడు. పౌలు గారు హెబ్రీలకు రాస్తున్న పత్రికలు అంటున్నాడు కదా, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు అన్నాడు. అపవిత్రులు చేదైన ఫలాలు ఫలిస్తారు. చెట్టు బాగానే ఉంటుంది, ఆరోగ్యంగానే పెరిగింది, ఎరువు వేస్తారు, బాగానే ఉంటుంది. దాని రిజల్ట్ వచ్చినప్పుడు అది ఏ చెట్టు అనేది తెలుస్తుంది. ఫలాల వలన చెట్టు యొక్క స్వభావం తెలిసిపోయింది. కనుక చేదైన వేరు ఎవరు కలిగి ఉంటారంటే అపవిత్రులు, పరిశుద్ధులు కారు, అపవిత్రులు, వాక్యానికి దూరంగా ఉండేవాళ్ళు, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు, లోకంలో ఉన్నవాళ్ళు, లోక సంబంధమైన ఆశలు కలిగిన వాళ్ళు, అపవిత్రులు. వాళ్ళు ఏ వేరు కలిగి ఉన్నారంటే చేదైన వేరు, చాలా ప్రమాదకరమైన వేరు. ఆ వేరు విస్తరిస్తుంది. భూమికి ఎంత లోతు పోతే ఆకాశానికి అంత ఎత్తు చెట్టు ఎదుగుతుంది అనుకుంటారు కదా. మంచి యొక్క ఫలాలే అనుకుంటారు, కానీ అవి మంచి ఫలాలు కావు. చేదైన వేరు కలిగి ఉన్నది కాబట్టి చేదు ఫలాలు ఫలిస్తారు. ఎంత ప్రమాదకరమైనటువంటి వాక్యం! ఈ వాక్యం మనకి ఎంత ప్రమాదాన్ని తెలియజేస్తుంది. మనకున్నటువంటి ప్రమాదాలు, మన ముందు ఉంచబడిన ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంది. ప్రమాదకరమైనటువంటి ఫలాల గురించి దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. చేదైన వేరు నీలో ఉన్నదేమో పరీక్ష చేసుకో. నీవు అపవిత్రుడు అయితే నీ వేరు చేదైన వేరు, అపవిత్రమైన ఫలాలు ఫలిస్తావు. మంచి చెట్టు అయితే మంచి ఫలాలు ఫలిస్తాయి. మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తాయి. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకివేయబడుతుంది. ఎరువున్నది, ఏరు చుట్టూ ఎరువున్నది, అదే సమయంలో ఏరు ప్రక్కనే గొడ్డలి ఉన్నది.
దేవుడు కనికరం చూపిస్తాడు, అదే సమయంలో శిక్షిస్తాడు. నిన్ను నరికేసి చేదు ఫలాలు ఫలించే చెట్టు నరికేసి అగ్నిలో వేస్తాడు. కనుక దేవుని కృపను తృణీకరించవద్దు, అవమానపరచవద్దు, హేళన చేయవద్దు. ఇప్పుడే యేసుక్రీస్తులో నువ్వు ఏరు కట్టబడు. ఒకవేళ నీ ఫలాలు ఎంత ప్రమాదకరమైనవి అంటే ఈ లోకంలో నువ్వు బాగానే ఉంటావు, కానీ నీ ఫలాలు మంచివి కాదు, నీ స్వభావం మంచిది కాదు, నీ తలంపులు మంచివి కాదు, నీ మాటలు మంచివి కాదు. అంత ప్రమాదకరం. ఎంతంటే ముసిని పడినంత చేదు నీ ఫలాలు. అపవిత్రులైనటువంటి వారి యొక్క హృదయంలో చేదైన వేరు ఉన్నది. ఆ చేదైన వేరు చెట్టు ఫలించేటప్పుడు ఫలాలు ఫలిస్తాయి. ఎలాంటి ప్రమాదాలంటే, ఎలాంటి ప్రమాదం కలిగినటువంటి ఫలాలు ఫలిస్తాయంటే, దాని పళ్ళు ముసిడి పడినంత చేదు. చేదైన వేరు యొక్క ఫలాలు, ఆ వృక్షం యొక్క ఫలాలు, ఆ చెట్టు యొక్క ఫలాలు ముసిడి పండు అంత చేదు, అంత ప్రమాదకరమైనటువంటి ఫలాలు అవి ఫలిస్తాయి. ఏమండి, ముసిడి పండు ఎప్పుడైనా చూసారా? తిని తినగతలికే చనిపోవడానికి సంసిద్ధంగా ఉంటాయి. ముసిడి పండు అంత చేదు ఆ ఫలాలు. అంత ప్రమాదకరమైన ఫలాలు ఫలించడం వల్ల భూమి అర్థమైపోతుంది, మంచి ఫలాలు ఫలించబడవు. కనుక సహోదరులారా, నీవు ఎట్లా ఉన్నావో జాగ్రత్తగా ఆలోచించుకో. బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్పాడు కదా, గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. దీని ఫలాలు ముసిడి పండంత చేదండి. అంత చేదు ఇంకా ఏ చెట్టుకి ఉన్నది, ఏ ఫలాలు ఫలించదు. అలాంటి చేదు కలిగిన ఫలాలు, ఆ ముసిడి పండంత చేదు. ఆ పండు ముసిడి చెట్టుకు ఉన్నది. కనుక ముసిడి చెట్టు ఎంత చేదైన వేరు కలిగి ఉందంటే, ఆ పండు తిని తినగతలికే చనిపోవడానికి సంసిద్ధంగా ఉంటారు. ఎందుకు అలాంటి ఫలాలు ఫలించినా ఒకటే, ఫలించకపోయినా కూడా ఒకటే. ఎండుగడ్డి మంటలో చూడండి సహోదరుల, భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును. దెమ్మటే దేవుడు ఆ చెట్టు నరికేస్తాడు. ఎందుకంటే మంచి రిజల్ట్ లేదు కదా, మధురమైన ఫలాలు ఫలించట్లేదు కదా, చేదు ఫలాలు ఫలిస్తాయి. అందుకని ఎండిన గడ్డి మంటిలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును. ఏమంటే నరికేస్తే ఆ ఏరు కుళ్ళిపోయింది. ఏమండి, వారి పువ్వు బూడిద వలె వేరై ఎగిరిపోవును. కాలిపోయిన స్థలంలోకి వెళితే ఒక సుడిగాలి కొట్టంగానే ఆ బూడిదంతా ఎగిరిపోయింది. అలాగే అంటున్నాడు కదా, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. ధూళి దుమ్ము లేదా ఏ విధంగా ఆ పొగ, అదే ఆ బూడిద ఏ విధంగా ఎగిరిపోతుందో దాని వేరు ఆ విధంగా ఎగిరిపోయింది. ఎందుకంటే మంచి ఫలాలు ఫలించట్లేదు, గొడవలు ఎక్కడో లేదు, దాని వేరు దగ్గరే ఉన్నది. కనుక నువ్వు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకో. అపవిత్రుడు అయితే నీ వేరు చేదైన వేరు. అంత ప్రమాదమైన మాటలు దేవుడు మనకు రాసించాడండి. చూడండి, ఒక మాట, వారి ద్రాక్షావల్లి సొదోము ద్రాక్షావల్లి, అది గొమొర్రా పొలంలో పుట్టినది. వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. వారి ద్రాక్షరసము క్రూర సర్పముల విషము, నాగుబాముల క్రూర విషము. ఆ పళ్ళు ఎంత ప్రమాదకరమైన అంటే, పావులోనైనా విషం కొంచెం తగ్గిద్ది, కానీ వారి ద్రాక్షారసము అంటే ఆ పండు యొక్క ద్రాక్ష పిండినప్పుడు వచ్చే ఆ రసం క్రూర సర్పముల విషం. ఏమండి, నాగుబాముల క్రూర విషం. అంత ప్రమాదకరమైన చెట్లు తన పొలంలో ఫలిస్తే దేవుడు ఊరుకుంటాడండి? నరికేస్తాడు. నరికేసి కాల్చివేస్తాడు. ఆ కాల్చివేనట్టు ఆ బూడిదలో అది ఎగిరిపోయింది. ఆ దుమ్ములో దాని యొక్క ఏరు కూడా ఎగిరిపోయింది. సహోదరులా, నువ్వు అనుకుంటున్నావేమో ఎరువు వేస్తున్నాడు అనుకుంటున్నావేమో, ఎరువు ప్రక్కన గొడ్డలే ఉంచబడింది. కనుక గొడ్డలతో దేవుడు ఆ చెట్టును నరికేస్తాడు. కనుక అపవిత్రుడిగా ఉండొద్దు, నీతిమంతుడిగా ఉండు, పరిశుద్ధుడిగా ఉండు. యేసు ప్రభు దృష్టిలో, యేసు ప్రభు యొక్క వేరులో, వేరైన యేసు ప్రభులో నువ్వు అంటుగట్టబడు. అంటుగట్టబడిన వాళ్ళే మంచి ఫలాలు ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు, మధురమైనటువంటి ఫలాలు ఫలిస్తారు. తేనె కంటే మధురమైనటువంటి ఫలాలు వాళ్ళు ఫలిస్తారు. కనుక నువ్వు అంటుగట్టమని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఈ భూలోకంలో మంచి వేరు కలిగిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే, ఇంకెవరు లేరు. ఈ లోకంలో ఏ ఒక్కళ్ళు కూడా మంచి ఫలాలు ఫలించేటువంటి ఏరు కలిగిన వాళ్ళు ఎవరు లేరు, ఒక్కరే ఉన్నారు. ఆ ఒక్కరే ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవుని కుమారుడైన యేసు ప్రభు వారు. ఆయనలో అంటుగట్టబడని వాళ్ళు
అపవిత్రులు వాళ్ళు ఎలాంటి ఫలాలు ఫలిస్తారంటే ముసిడి పడినంత చేదైన ఫలాలు ఫలిస్తారు. వాళ్ళ యొక్క ఫలాలు ఎంత ప్రమాదకరం అంటే నాగుబాముల విషం, ఏమండి, నాగుబాముల విషము, కుర్ర సర్పముల విషం, అంత ప్రమాదకరమైనటువంటి ఏరు కలిగిన వాళ్ళని యేసుక్రీస్తులో అంటుకట్టమంటున్నాడు. దావీదు చిగురైన యేసుక్రీస్తులో, యోధాసింహమైన యేసుక్రీస్తులో నువ్వు అంటుకట్టబడాలి. అంటుకట్టకపోతే నువ్వు మంచిగా ఫలించవండి. నువ్వు ఫలించిన ఉపయోగం లేదండి. దానివల్ల ఏ ఉపయోగం లేదు. దేవుడు నీ ఫలాలను బట్టి నీ లెక్కిస్తాడు. విత్తనములు ఒక 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 రైతు పొలంలో విత్తనాలు విత్తుతుంటే కొన్ని విత్తనములు చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి ఎండిపోయి మొలచెను. కానీ సూర్యుడు ఉదయించగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. ఏమండి, ఎక్కడ పడ్డాయి నీళ్ళు? ఒక రైతు పొలంలో విత్తనాలు చల్లుతుంటే కొన్ని విత్తనాలు ఏడబడ్డ రాతి నేలను పడాను. అక్కడ మన్ను లోతుగా లేదు, లోతైన అనుభవం లేదు, లోతుగా దేవుని వాక్యం చదవటం లేదు. లోతుగా వలేసినప్పుడు లోతుగా విస్తారమైన చేపలు పడ్డాయి. కనుక లోతైన అనుభవం లేదు కాబట్టి మన్ను లోతుగా ఉన్ననందున అవి వెంటనే మొలచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. ఏమంటే ఏరు లేకపోతే ఏరు లేదు. కారణం ఏంటంటే నీతి సూర్యుడు ఈ చెట్టు మీద పడలేదు. ఈ లోక సంబంధమైనటువంటి సాతాను ఒక వెలుగు దూతగా వచ్చి ఆ వెలుగు ఈ ఏరు మీద పడ్డప్పుడు ఎండిపోయింది. నీతి సూర్యుడు ఉదయించినప్పుడు అయితే బాగా ఫలించేదే. కళ లేదు. ఈ యొక్క విత్తనం లోతుగా పడాలి. లోతైన అనుభవం లేనివాడు ఎఫ్రాయిం వేరు ఎండిపోయినది. ఎఫ్రాయిము వేరు ఎండిపోయింది. ఇశ్రాయేలీయుడే, జ్యేష్ఠ కుమారుడే, మంచివాడే. వేరు లేనందువలన ఎఫ్రాయిం వేరు ఎండిపోయింది. కనుక ఎండిపోవడానికి కారణం ఏంటంటే ఆ వేరు నరకబడినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ ఎండిపోయింది. సహోదరుడా, ఎంత మట్టిలో కలిసిపోయింది. అంత ప్రమాదకరమైనటువంటి ఎఫ్రాయిము మొత్తబడెను. వారి వేరు ఎండిపోయాను, వారు ఫలం ఇవ్వరు. ఎఫ్రాయిములు ఎండిపోయిన ఏరు కలిగిన వాళ్ళు. అసలు ఫలాలే లేవు, చేదైన ఫలాలు అసలు ఫలాలే లేవు. అలాంటి ఎఫ్రాయిము వంశస్థులందరూ కూడా అదే లిస్టులో ఉన్నారు. ఇవి ఫలించినటువంటి మొక్కలు, ఉపయోగం లేదు. దానివల్ల వచ్చేటువంటి లాభం ఏ విధమైనటువంటి లాభం కూడా వారికి లేదు. కనుక సహోదరుడా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు యేసుక్రీస్తులో ఫలించాలి, యేసుక్రీస్తులో నువ్వు ఉండాలి. అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును. వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడను. ఎవరండి? ఎవరు అభ్యంతరపడేది? రాతి నేలన పడినటువంటి వాళ్ళు, భూమిలో లోతుగా వేయబడని విత్తనాలు ఏమైపోయినాయంటే ఆ విత్తనాలు, దేవుని వాక్యం చూద్దాం. అతనిలో వేరు లేనందున, వేరు లేదండి. వేరు లేకపోతే చెట్టు ఎలా ఉంటుంది? అతడు కొంతకాలం నిలుచును. వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడను. వేరు లోతుగా లేకపోతే, భూమిలో లోతుగా పడకపోతే, దాని ఏరు లోతుగా లేకపోతే సూర్యుడైనటువంటి లోక సంబంధమైన అధికారి సాతానుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే వాక్యం నిమిత్తం శ్రమ వచ్చినప్పుడు నిలబడలేడు. వేరనే పునాది లేదు కదా, అభ్యంతరపడతాడు. హింస కలిగినప్పుడు అభ్యంతరపడతాడు. హింసను శ్రమను జయించేవాళ్ళు లోతుగా ఉన్నటువంటి ఏరు కలిగిన వాళ్ళు. నీలో ఉన్న యేసు ప్రభు ఏరు లోతుగా ఉన్నదా, పైపైన ఉన్నదా? వాక్యం తెలుసుకో. వాక్యానుసారంగా నీ జీవితాన్ని మలుసుకోమని దేవుని వాక్యం మనకి చెప్తుంది. వేరు నీలో ఉన్నదా, లోతుగా ఉన్నదా, లోతైన అనుభవం నీకు ఉన్నదా సహోదరుడా? లేకపోతే ఇప్పుడే నీతిమంతుడిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తాం. అన్నాడు, నీతిమంతుల వేరు కదలదు. శ్రమ అయినా, హింస అయినా, బాధలైన, వాక్యం నిమిత్తం శోధనైనా సరే వారి వేరు కదలదు. ఎందుకంటే నీతిమంతుడు యొక్క యేసు ప్రభు యొక్క వేరులో అంటుగట్టబడిన వాడు నీతిమంతుడు. అందుకే అన్నాడు, నీతిమంతుల వేరు కదలదు, నీతిమంతులు వేరు చిగుర్చును. కదలదండి.
నీతిమంతుల వేరు ఎట్టి పరిస్థితులకు కదలదు. ఎందుకంటే నీతిమంతుడైన యేసు క్రీస్తులో ఆ వేరులో ఈ చేదైన వేరు అంటుకట్టబడినప్పుడు నీతిమంతుని ఏరుగా మారిపోయింది. నీతిమంతులు ఫలాలు ఫలిస్తారు, నీతి ఫలాలు ఫలిస్తారు. నీతి ఫలాలు అంతే. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం అన్నారు. నీతిమంతులు ఇచ్చు ఫలము మంచి ఫలములు ఇచ్చేటువంటి వాళ్ళు జీవవృక్షముగా మారిపోతారు. కనుక సహోదరుడు రాసిన మాట ఏంటంటే నీతిమంతుల వేరు చిగుర్చును. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, చిగురుస్తుంది. ఎప్పుడైతే నీటి వాసన తగలంగానే ఆ వేరు చిగురిస్తుంది. బయట ప్రపంచం అనేది ముద్దుగా ఉండొచ్చేమో కానీ ఎప్పుడైతే వేరు దాంట్లో ఆ లోనికి పోయినప్పుడు నీటి వాసన అది గ్రహించి, నీటికి ఒక వాసన ఉన్నది, అగ్నికి ఒక వాసన ఉన్నది. కనుక అలాగే నీటి వాసన కోసం అది ఆకలి దప్పులు కలిగి ఉన్నటువంటి వేరు నీతిమంతుల వేరు. వెంటనే ఆ నీటి వాసన తగలంగానే చిగిర్చి విస్తారంగా ఫలిస్తుంది. ఏ ఫలాలు అంటే మంచి ఫలాలు ఫలిస్తాయి. వృక్షము వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్క వలెది కొమ్మలు వేయును. కొమ్మలేస్తుందండి. ఎందుకంటే నీతిమంతులు ఎప్పుడు కూడా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారు. నీతి కొరకు ఆకలి దప్పులు అంటే నీటి వాసన కొరకు, జీవజల నీటి వాసన కొరకు ఆకలి దప్పులు కలిగిన వాళ్ళు నీతిమంతుల వేరు కలిగిన వాళ్ళు. ఎప్పుడైతే నీటి వాసన తగిలిందో, ఆ వేరు తగిలిందో వాళ్ళు బహుగా ఫలిస్తారు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం. సహోదరుడా, నీలో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఎలా ఉన్నాయి? నీ యొక్క దేవుని యొక్క వాక్యములు నిన్ను చూసుకుంటున్నావా? దేవుళ్ళ వాక్యం నిన్ను అబ్జర్వ్ చేసుకుంటున్నావా? ఎగ్జామ్ చేసుకుంటున్నావా? అక్కడ నీ ఫలాలు చూస్తాడు. చేదైన ఫలాలు అయి ఉండకూడదు. నీ వేరు భూమిలో విత్తబడాలి, లోతుగా పోవాలి. మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించను. ఎవరు ఏరండి? ఇది నీతిమంతుల యొక్క ఏరు. యేసుక్రీస్తులు అంటుకట్టబడిన నీ ఏరు. ఒకప్పుడు యేసుక్రీస్తులు అంటుకట్టబడినప్పుడు నువ్వు చేదైన ఏరువి. యేసుక్రీస్తులు కట్టబడినప్పుడు నీవు నీతిమంతుడవు. సహోదరుడా, ఈ నీతిమంతుడిని యేసుక్రీస్తులో నువ్వు ఎప్పుడు కూడా అంటుకట్టబడాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తాడు. నీతో నాతో మాట్లాడుతున్నాడు. కనుక చూడండి, ఒకసారి చూద్దాం. దేవుని వాక్యంలోనే మనం చూద్దాం. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 7 వరకు ఒక మాట మనకు కనిపిస్తుంది. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 7 వరకు. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరు పారిన వారై, ఏమండి, యేసుక్రీస్తులో ఏరు పారాలి. నీ ఏర్లు యేసుక్రీస్తులో పాతుకోవాలి. అన్ని దిక్కులా నీ వేర్లు వ్యాపింపచేయాలి. వేరు పారిన వారై అంటే దేని వాక్యం చెప్తుండే, ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు. యేసుక్రీస్తు గృహంలో నువ్వు ఒక కట్టడగా ఉండాలి. కట్టబడుచు మీరు నేర్చుకొని నా ప్రకారము విశ్వాసమును స్థిరపడుచు, కృతజ్ఞతలా చెల్లుట యందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకొనుడి. వీళ్ళు నీతిమంతులు చేసే పని. ఏం చేయాలట వాళ్ళు నీతిమంతులు? యేసుక్రీస్తులో అంగీకరించిన విధము ఏంటంటే, యేసుక్రీస్తులో నీతి సూర్యుడైన యేసుక్రీస్తు యొక్క వేరులో, నీతిమంతుని యొక్క వేరులో, ఫలించే వేరులో ఏం చేయాలంటే వేరు పారాలి. నీ వేరు యేసుక్రీస్తు వేరు కలిసిపోవాలి. ఇంటి వారి వలె ఉండాలి. యేసుక్రీస్తు యొక్క గృహంలో ఇంటిలో ఒక సభ్యుడిగా ఉండాలి. రెండవది, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, అస్థిరంగా ఉండకూడదు. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాళ్ళు నీతిమంతులు. ఎప్పుడు కూడా మంచి జరిగినా కృతజ్ఞతలు చెప్పాలి, మన ఇంట్లో కీడు జరిగినా కృతజ్ఞతలు చెప్పాలి. యోబు గారికి అన్నీ మంచి జరగలా, ఒకప్పుడు శోధనలు వచ్చినాయి, కృతజ్ఞతలు చెప్పాడు. శోధనలు వచ్చినప్పుడే కృతజ్ఞతలు చెప్పాడు. శోధనలు వచ్చినప్పుడే దేవుడి నామాన్ని మహింపరిచాడు. దీవించబడినప్పుడు చెప్పాడు. శోధన, శ్రమ, హింస, వాక్యం నిమిత్తం వచ్చినప్పుడు దేవుణ్ణి ఎక్కువగా మహింపరిచాడు, ఎక్కువగా గణపరచమని ఇంకా చెప్తున్నాడు. ఎందుకంటే అతని ఏరు యేసుక్రీస్తులో అంటుకట్టబడినది. నీ ఏరు కూడా యేసుక్రీస్తులో అంటుకట్టబడినదా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 ఒక మాట ఉంటుంది.
క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముందు నివసించున్నట్లుగా యేసుక్రీస్తు నీ హృదయంలో నా హృదయంలో నివాసం చేయాలి అంటే నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం అనేది యేసుక్రీస్తు ఉండటానికి మార్గం. యేసుక్రీస్తు నీలో జీవించడానికి ఒక నివాస స్థలం. నీ హృదయంలో యేసు ప్రభు నివాసం చేయాలంటున్నాడు. యేసుక్రీస్తు నీ హృదయంలో ఉంటే నువ్వు యేసుక్రీస్తు అంటూ కట్టబడతావు. యేసుక్రీస్తులో నువ్వు విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తులో విశ్వాసం లేకుండా యేసుక్రీస్తులో నువ్వు ఉండలేవు, నీలో యేసు ప్రభు వారు ఉంటారు. కనుక విశ్వాసములో అభివృద్ధి చెందుతూ ఉంటారు నీతిమంతులు. విశ్వాసముందు నివసించినట్లు, విశ్వాసము ద్వారా నివసించినట్లు తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీరు దయచేయవలనని మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణతను సంపూర్ణులై ఉండాలి. నేను సంపూర్ణుడు కనుక మీరు సంపూర్ణులై ఉండాలని యేసు ప్రభువారు. సంపూర్ణం అసంపూర్ణం పనికిరాదు. ముప్పుదంతులుగా సంపూర్ణం కాదు, అరుదంతులుగా సంపూర్ణం కాదు, నూరంతులుగా సంపూర్ణం కాదు, నూరంతుల కంటే ఎక్కువ సంపూర్ణం. ఆయన పరిపూర్ణత అలాంటిది. ఆయన పరిపూర్ణతలోని కృపయమ్మడి కృపను పొందేవాళ్ళు నీతిమంతులు. వాళ్ళ ఏరు చిగుర్చుతుంది, లేత కొమ్మలే మొక్కలే వేస్తుంది, అంకురము ఎదిగిద్ది. ఎందుకు ఫౌండేషన్ ఎవరంటే యేసు ప్రభు వారే. కనుక మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణులుగా ఉండునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలి. యేసుక్రీస్తులో స్థిరపడాలి. నీ వేరు యేసుక్రీస్తులో అన్ని దిశలా వ్యాపించాలి. తూర్పు దిక్కున, పడమట దిక్కున, ఉత్తర దిక్కున, దక్షిణ దిక్కున యేసుక్రీస్తులో నీ వేరు విస్తరింపజేయాలి. దానికి ఏం చేయాలంటే జీవజల నీటి వాసన కొరకు నీవు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. జీవజల నీటి వాసన ఏ ఏరు గ్రహించిద్దంటే నీతిమంతుల ఏరు మాత్రమే గ్రహించింది. అందుకే అంకురము వెదిగిద్ది. అంకురము కలిగి ఆ ముద్దు ఎండిపోయినా సరే, బూడిదైనా సరే, మట్టి గట్టు కలుసుకుపోయినా సరే, నీ స్థితి ఎలాదైనా సరే, నీ స్టేజ్ 0 ఉన్నా సరే నిరీక్షణ కోల్పోకూడదు, విశ్వాసం కోల్పోకూడదు. యేసుక్రీస్తులో నువ్వు ఉండటం కోల్పోకూడదు. ఎవరినైనా వదిలిపెట్టచ్చు, కానీ నీతిమంతుడు నీ జీవితంలో మర్చిపోకూడదు. నీ హృదయంలో యేసుక్రీస్తులు స్థిరపడాలి. ఆయన నివాసం నీలో ఉండాలి. నీలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? నీ యొక్క వేరు యేసుక్రీస్తులు విస్తరిస్తుంది, అన్ని దిక్కులా విస్తరిస్తుంది. విస్తరించి సమస్త పరిశుద్ధులతోనూ పరిశుద్ధులైపోతావు. పరిశుద్ధుడు పరిశుద్ధ ఫలాలు ఫలిస్తారు. పరిశుద్ధులతోనూ కూడా దాని వెడల్పు ప్రేమ యొక్క వెడల్పును తెలుస్తుంది. పొడవు, లోతు, ఎత్తు ఎంతో నువ్వు గ్రహించుకున్నది. ప్రభు మన ఎడల చూసిన ప్రేమ చాలా గొప్పదండి. ఎంత ప్రేమ అంటే ఆయన ప్రేమను కొలవటానికి కొలమానం లేదు. ఏ స్టాటిస్టిక్స్ కూడా పనిచేయవు. అంత ప్రేమ కలిగిన వాడు దేవుని ఎడల. దాని లోతు ఎంతో నువ్వు తెలుసుకోవాలంటే యేసుక్రీస్తులో నువ్వు రావాలి. యేసుక్రీస్తులో నీ ఏరు అంటుకట్టబడాలి. యేసుక్రీస్తులో నీ ఏరు విస్తరించాలి. విస్తరించినప్పుడు పరిశుద్ధులతో కూడా ప్రతి పరిశుద్ధుడు జీవితాంతం కృతజ్ఞత కలిగి ఉంటాడు. కృతజ్ఞతే నిశ్వాసగా భావిస్తాడు. కీడు జరిగినా కృతజ్ఞత తెలియజేస్తాడు, మేలు జరిగినా కృతజ్ఞత తెలియజేస్తాడు. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తులో ఉన్నాడు, పరిశుద్ధుడైన యేసు ప్రభువులో ఉన్నాడు. కాబట్టి దాని వెడల్పు, ప్రేమ యొక్క వెడల్పు ఎంత, ప్రేమ యొక్క పొడవు ఎంత, ప్రేమ యొక్క లోతు ఎంత, ప్రేమ యొక్క ఎత్తు ఎంతో అబ్జర్వ్ చేస్తాడు, క్యాలిక్యులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ముందు యేసు ప్రభువారు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు యేసు ప్రభువు నీలో ఫలిస్తున్నాడు. నువ్వు యేసుక్రీస్తులో ఫలించాలి. ప్రభువునాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరు. నిజంగానే ద్రాక్షాలు ఉన్నాయి కనుకనే యేసు ప్రభు నిజమైన ద్రాక్షావళిని అన్నాడు. అందుకే వాడి ద్రాక్షారసము నాగుబాముల విషము, కూర్ర సర్పముల విషం. కానీ యేసు ప్రభు నిజమైన ద్రాక్షాలు. నిజమైనటువంటి ద్రాక్ష చెట్లో ద్రాక్షావళిని నువ్వు అంటుకట్టబడాలి. అంటుకట్టబడితే ప్రభు బహుగా ఫలిస్తారు, ఎక్కువగా ఫలిస్తారండి. ఆయన ప్రేమని తెలుసుకోవాలి. 4 దశలు ఉన్నాయి. యేసుక్రీస్తులో ప్రేమ ఎడల్పు ఎంత, యేసయ్య ప్రేమ పొడవు ఎంత, యేసు ప్రభు యొక్క ప్రేమ లోతు ఎంత, యేసు ప్రభు యొక్క ప్రేమ ఎత్తు ఎంతో నువ్వు గ్రహించగలుగుతావు. సహోదరుడా, నీకోసం దేవుడు లోకం ఎంత ప్రేమించాడండి. నువ్వంత చేదు చెట్టున నిన్ను నరికి తనలో అంటుకట్టుకోవాలని, నీ ఏరు నరికి నీ ఏరుని యేసుక్రీస్తు ఏరులో అంటుకట్టబడాలని. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రక్తం
నీ ఏరులో ప్రవశిస్తుందో ఆ విషాన్ని విరుగుడు చేసింది. ఆ విషాన్ని అమృతమైనటువంటి మధురమైనటువంటి ద్రాక్షారసంగా మార్చేది. మధురాతి మధురమైన ద్రాక్షారసంగా మార్చేది. యేసుక్రీస్తు అంటు కట్టబడితే మధురంగా ఉంటుంది. నీ యొక్క పళ్ళు నీ యొక్క ఫలాలు చాలా మధురంగా ఉంటాయి. చాలా మధురాతి మధురంగా నీ ఫలాలు ఉంటాయి. సహోదరుడా, ఈ కృప దేవుడు నీకు దయచేయాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తాం. కనుక దేవుని వాక్యంలో ఉన్నమాట ఏంటంటే, తామర పువ్వు పెరిగినట్లు నువ్వు అభివృద్ధి చెందుతావు. లెబనోను పర్వతము ఉన్నటువంటి వేళ్ళు పర్వతం మీద దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుతురు. లెబనోను అంటే తెలుపు అని అర్థం. తెలుపు అంటే పరిశుద్ధులు. పర్వతాలు వాళ్ళ యొక్క వేరు పర్వతాల మీద విస్తరిస్తుంది. కొండలైనా సరే కొండల పగల కొట్టుకొని లోపలికి వెళ్ళేది వేరు. లెబనోను వేరు అంటే తెలుపు అని అర్థం. పరిశుద్ధులు యొక్క వేరు బాగా లోతుకు పోయింది. తామర పువ్వు పెరిగినట్లు నీవు అభివృద్ధి చెందుతూ ఉంటావు. తామర పువ్వు పవిత్రత గుర్తు. అది మట్టిలోనే ఉంటుంది కానీ మాలిన్యం అంటకుండా జీవించేది. తామర ఇత్తనాలు అమరత్వానికి గుర్తు. తామర పువ్వు చాలా శ్రేష్టమైనది. మన జాతీయ పువ్వు కూడా తామర పువ్వే. కనుక సహోదరుల, తామర చెట్టు వెదిగినట్లు నీవు వెతుకుతూ ఉంటావు. ఇంకో మాట ఏముందంటే, నీవు వారిని నాటుచున్నావు. యేసుప్రభు వారి యొక్క ఏరులో తండ్రి అయిన దేవుడు నిన్ను నాటుతున్నాడు. వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలమిస్తున్నారు. ఏరు ఎంత లోతుకు పోతే చెట్టు అంత పైకి వెళ్తుంది. ఎంత లోతుకు పోతే అంతగా నువ్వు విస్తరించి ఫలాలు ఫలిస్తావు. ఆ కృప దేవుడు నీకు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కనుక ఏరుని భరించేదిగా నువ్వు మాత్రం వేరుని భరించలేవు. కనుక చివరికి ఒక మాట చెప్పుకొని ముగించుకున్న సహోదరులను, దేవుని వాక్యం ఒక మాట చెప్పుకొని ఒకే ఒక మాట, రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగుర్చి పూయును, వారు భూలోకముందు ఫలభరితముగా నుందురు. నిజమైన ఇశ్రాయేలీలు నిజమైన యేసుక్రీస్తులో ఫలిస్తారు. అలా ఫలించిన వాళ్ళు బహుగా ఫలిస్తారు. అలా ఫలించాలని యేసు ప్రభు వారు ఏరులో నువ్వు ఉండాలని, నువ్వు ఒక వేరుగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని దీవించిన వాళ్ళందరూ నీలో కంటు కట్టబడేటట్లుగా, మంచి ఫలాలు ఫలించేటట్లుగా సహాయం చేయమని, మధురాతి మధురంగా ఉండేటట్లు సహాయం చేయమని, ఫలాలు మధురంగా ఉండేటట్లు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.